పనే తీరలే. చాయ్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు తాగాలి? ఒక పాల ప్యాకెట్ అయినా తెచ్చుకొని చాయ్ తాగుతుంది. పాల ప్యాకెట్ తేడు, ఏం తేడు. అక్క ఒకటి పాల ప్యాకెట్ ఇవ్వవా? అవు బుజ్జి, దుబాయ్కి వెళ్ళి మీ మరద వచ్చిందటగా? అవునా అన్న, నాకు తెలియదే. నాకు ఆయన వచ్చిండని ఎవరు చెప్పలే. అగో మీ ఆరాలు చెప్పలేదా? నేను పొద్దుకే వచ్చిండటగా. అబ్బో మారాలా? అది నా కారాలు, నేను దానికి అక్కను. అది నాకు ఎన్నడూ ఇంట్లో ముచ్చట్లు చెప్పది. నేను అంటేనే అటు మూతి పెడుతుంది, ఇటు ముక్కు పెడుతుంది. గదేడ చెప్తుంది అన్న, ఇంట్లో ముచ్చట్లు బయట పడనిస్తుందా? అయినా దాని గురించి చెప్తే నా పనే తీరది. పొద్దంతా దానికే పోతుంది. నేను పోతాను అన్న, పాలు పెట్టుకోవాలి. సరే సరే మరి సరే. ఇంట్లో ముచ్చట బయట వాళ్ళు చెప్పేదాకా తెలియలే. ఇంట్లో తింటేనే తెలియకుండా ఉన్నారు, చూసినావా? మరి ఈయనకన్నా తెలుసో తెలియదు. ఎటు పోతేనా పొద్దుగల తెల్లారినాక వేనవు? ఎంతసేపు ఉంటావు పొలం కాడ? అడా పొలం కాడ నీళ్లు పెట్టి కూర్చున్నా, గడికొకసారి కరెంటు పోతుంది. ఇక మళ్ళా పెట్టి ఆయన పారిచ్చి వచ్చేసరికి ఈ టైం అయిపోయి. అబ్బో నువ్వు మత్తు పని చేస్తావు, దండి పని. అందుకే టైం అంతా గడిచింది. అయితమే కానీ నీకు ముచ్చట ఎరికైందా? మరి ఏంటిది, ఏమైంది? మీ తమ్ముడు దుబాయ్కి వెళ్ళి వచ్చిందట కదా? ఎప్పుడు వచ్చిందంటే నాకు ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు కదా. అయినా మనకెందుకు చెప్తాడుది? దా చాయ్ పెట్టిన, చాయ్ తాగుదు. బిడ్డ నిన్న పొద్దుకి వచ్చింది. అంత మంచిదేనా? అంత మంచి కూర్చో. నీ ఆరోగ్యం మంచిగా ఉందా? మరి మంచిగానే ఉన్నానే. నువ్వు మంచిగా ఉన్నావు? నేను మంచిగానే ఉన్నా. మరి ఒక మాట అత్తున్నాను చెప్పిపోతేవరా? ఇక అనుకోకుండా అచ్చుడు అయింది. అరే ఒక మాట చెప్తే అయిపోతుండే నాతోటి. ఇక ఎవరికి చెప్పలే, అనుకోకుండా వచ్చిన. నిన్న పొద్దుకి వచ్చిన. మళ్ళీ ఇట్లా దేశం పోయేది ఉందా? మరి ఇన్నే వ్యవసాయం చేసుకొని బతుకుతావా? ఇక పోనే, ఇన్నే ఉంటా. ఇన్ని రోజులు అంటే అప్పులు ఉండే, ఆ అప్పులు తీరేదాకా దుబాయ్ పోతున్నాయి. ఇప్పుడు ఆ అప్పులు తీరిపోయినాయి. ఇప్పుడు ఇన్నే ఏదో పని చేసుకోవాలి. ఇక సరే, ఇప్పుడు మన భూమి ఉంది కదా, ఆ భూమి చేసుకొని బతికి అయిపోతుంది. అదే అన్న వేసుకుంటుండు కదా నీ భూమి. అన్న వేసుకుంటే ఉందిరా. ఇప్పుడు నువ్వు వచ్చినావు కాబట్టి నీ భూమి నీకు ఏమని నేను చెప్తా. సరే తీ, అడుగుదాం తీ. ఈ పసలు వేసుకొని తీ, ఏమవుతుందే మరి? ఈ ఒక పసలు వేసుకొని తీ, వచ్చే సంవత్సరం నుండి వేసుకుంటా. అరే వాంగ నేను చెప్తా తీరా. మన భూమి మనకి ఇప్పుడు మంది అయిపోయింది, పసరు అయిపోయిందిగా. ఇప్పుడు మళ్ళీ నువ్వు చేసుకో. దేశం కానీ దేశం పోయి ఏం పని చేస్తావురా అక్కడ? ఈయన పని చేసుకుంటుండే దానికి. అట్లా చెప్పు మామయ్య, నువ్వు చెప్తే నన్ను వింటాడు. సరే చెప్తున్నా. మమ్మల్ని అందరిని విడిచిపెట్టి నువ్వు ఒక్కరిని అంత దూరం పోయి పని చేసుడు నాకు అస్సలు నచ్చుతలే బావా. నాకు నచ్చకున్నా నిన్ను ఎందుకు విడిచిపెట్టిందంటే, భూమి కొనేటప్పుడు పుట్టేటప్పులాయే. అప్పు తీరాలంటే నువ్వు దుబాయ్ పోడు తప్పది. అదే ఈడు ఉండేది ఉంటే అప్పులు తీరునా. ఈడ ఎన్ని రోజులు చేసినా అప్పులు తీరకపో. ఇప్పటికైనా అప్పులన్నీ తీరినాయి బావా. ఇక్కడనే ఆ భూమి చేసుకుంటా, చెరొక పని చేసుకుంటా బతుకుదామే. అంత దూరం పోకు. నేను కూడా ఎటు పోను, ఇక్కడనే ఉంటా. ఏదో ఒకటి చేసుకుందాం. సరే బావా. సరే, నేను కూడా అదే చెప్తున్నారా. ఇక్కడనే ఉంటాడు వాడు, పని చేసుకుంటాడు. అక్కడ పెద్దోడు కరెంటు పెట్టొచ్చిండు, పొలానికి ఇల్లు పెట్టినట. నేను చూసేస్తా. సరే పోయిరా. సరే పోతాను. గిలాసి కాదు కానీ మీ తమ్ముడు నీకు చెప్పకుండా వచ్చుడేంటి? ఎప్పుడు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయడా? వాని ఆగంలో వాడేదో వచ్చింది. మొత్తానికైతే వచ్చిండు కదా, తీరం చేసుకొని వస్తాడు వాడే. ఏమొచ్చుడో ఏమో. నువ్వు ఒకటి గమనించినా? ఇప్పుడైనా దుబాయ్ వెనకాడికి వెళ్ళి 2 ఏళ్ల నుంచి ఆయన భూమి అంతా మనమే కౌలు చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చినాక ఆయనే చేసుకుంటా అని మాట్లాడతాడు. ఇక వాని భూమే కానీ మరి ఆడి చేసుకోకపోతే ఎట్లుంటది? అట్లా తీరం పడి మాట్లాడుతున్నావేంది? భూమి అంతా మన సైడ్ ఎక్కువ ఉందని అర్థమైంది అనుకో, ఎన్ని గొడవలు అయితే నీకు తెలుసా? అంతేనటవా? నాకైతే భయమే పుడుతుంది. ఏదేమైనా కానీ భూమి ఇచ్చినాక ఏమన్నా భూమి కొలుచుడు ఉందనుకో, ఆయనకు కొంచెం గట్టిగా మాట్లాడు నువ్వు. అది ఏదైనా సరిగ్గా కొలుచుడు పిలుచుడు అయితే పెట్టండి. నేను నాకు తెలియదా గాయత?
కాదు, నువ్వు ఒకటి ఆలోచించు. 2 ఏళ్ళు దుబాయ్కి వేయండు, ఆయనకి ఏం తక్కువైందని చెప్పు. రేపటి రోజు మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భవిష్యత్తు గురించి ఆలోచించద్దా? ఆయనకు పుట్టెడు పైసలు ఉన్నాయి, బాకి లేదు సాకి లేదు, మంచి ఆరంభంగా ఉంటాడు. అదే అదే మరి ఇంకా కొలుసుడు పిలుచుడు అయితే పెట్టనీయే కానీ మనకి ఏం పని ఉన్నది, ఒక భూమి చేసుకొని బతుకుతాం. అంటే ఆడ అంత పని చేస్తాడటవా? అదే అంత నీ చేతుల్లో ఉంది, మన భూమిని చేజార్చుకునే అవసరం లేదని నా ఉద్దేశం. చూద్దాం మరి, అది కొలుచుడు పిలుచుడు అయితే నేను పెట్టనీయా. మరి అది ఏం చేస్తావు చూద్దాం, ఏం స్టెప్ తీసుకుంటాడు అన్నది కూడా మనం కూడా చూడాలి కదా. తోడబుట్టినోడే కదా, నా రక్తమే కదా, నా తమ్ముడే కదా అని ఆలోచించాం అనుకో, ఉన్న భూమి అంతా పోతుంది. మనకు రేపటి రోజు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భవిష్యత్తు ఆలోచించాలి. రేపు రోజు మీ తమ్ముడు వచ్చి పెట్టాడు. ఇంకా భూమి కాడ తోడబెట్టినాడా అనేవాడైతే ఏంది, నేను ఇడిచిపెట్ట అట్లుంటుందా? తోడబెట్టినాడు అయితే ఏంది, ఆస్తిని ఇడిచిపెడతావా ఏంది? నాకు తెలియదా? చూసుకుంటా తిని. ఇగో నేనైతే ఒక్కటే చెప్తాన్నా, ఆయన పెద్ద మనుషులను పట్టుకొచ్చి భూమి కొలిపిస్తా అది దాని ఏమైనా వేసింది అనుకో, నువ్వైతే భూమి కొలిపించడానికి ఒప్పుకోకు. వాడైతే రాని ఆడు ఎవరిని తెచ్చుకుంటాడో మరి ఏమంటాడో దాన్ని బట్టి మనం చేద్దాం. ఒకవేళ ఆడేమైనా కథలు పట్టడానికి తర్వాత నేను చూసుకుంటాను, ఇంకేంది అదైతే రాని. అవును కానీ ఇన్ని రోజుల నుంచి పొలం కాడికి పోలే, ఒకసారి పోయి చూసేద్దామా? ఇప్పుడు ఎందుకే, అయినా ఈసారి పొలం మా అన్ననే వేసుకుంటుండు, గాడికోతే ఎట్లుంటుంది చెప్పు. మీ అన్న వేసుకుంటాడన్నదే నా భయం. నీ బదిన గయ్యాలి గంప, మనిషిని అమ్ముకున్న రకం అది. ఏ ఆగే, ఎప్పుడు గింతేనా నువ్వు? మా అన్న గురించి నాకు తెలియదా? చూస్తలేనా నేను చిన్నప్పటి నుంచి? మీ అన్నను నువ్వు మస్తు నమ్ముతున్నావు కానీ నీ అన్న మీద ప్రేమ నీకున్నది, కానీ నీ మీద ప్రేమ మీ అన్నకు లేదు. ఉండేది ఉంటే నువ్వు రాగానే వచ్చి చూస్తాడు. ఇప్పుడు మా ఇద్దరు కొట్లాట పెడదాం అనుకుంటున్నావా నువ్వు? అయ్యో రామా, మీకు నేనెందుకు గొడవ పెట్టిస్తా? ఏందే నీ లొల్లి? రాక రాక దేశం నుండి వస్తే తలకి అంత ఖరాబ్ చేస్తున్నావు. నువ్వు ఎంత చెప్పినా అర్థం కాదు బావా. సరే తి, ఇన్ని రోజుల నుంచి మన పొలాన్ని కౌలుకి ఇచ్చినాం కదా మీ అన్నోళ్ళకి, ఇప్పటి నుంచి మనం చేసుకుందాం. మన పొలం ఎట్లున్నదో చూసేద్దాంపా. చూసేద్దాం తీయే, కొద్దిగా ఆయనకు పోదాం, ముక్కడంతా తిన్నాక పోదాం తీ. సరే, ఇంట్లో పని కూడా తీరలే, పని చేసుకొని పోదాం. తానానికి నీళ్ళు పెట్టినా, తానం చేద్దాం. సరే. రాములు ఈయన ఉన్నట్టున్నాడు. రాములు బాబు ఏం చెప్తున్నావురా? కూర్చున్నాడు. ఇప్పుడు వస్తున్నావా? ఇప్పుడు వస్తున్నా పొలం కాంచాలి. ఏమో ఎండల పడి వచ్చినావే. ఈ ఎండలు అంటే ఏముంది, ఎండ మొత్తనే ఉంటుంది. టైం బాగానే అయింది. వాడు తమ్ముడు దేశం నుంచి వచ్చిండు. అదే అదే తెలిసింది. వాడు భూమి చేసుకుంటాడట, వాని భూమి వానికి అంటుండా. ఇక మరి ఆని భూమి మరి మన పసలు అయిపోయి చేసుకుంటే చేసుకుంది. పసాలు అయిపోయినా కదా, వాడు చేసుకుంటాను చేసుకున్నానికి ఏమున్నది, చేసుకుంది. మరి ఏం చేద్దాం, ఇన్ని రోజులు మనం చేసుకున్నాం కదా, చేసుకుంటే చేసుకొని. అదేరా ఇన్ని రోజులు నువ్వు చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు వాడు చేసుకుంటా అంటుండు, దేశం నుంచి వచ్చింది కదా, చేసుకొని అదే అంటున్నా. పొలం మంచిగానే పెరిగింది కానీ మా ఉంది ఇక వేరు కదా, సార్ బాగానే పంట పంటట్టుంది. ఎవరిదాలు చేసుకున్నాక మంచిగా ఉండకుంటే ఎట్లుంటది? నీ జాగల నువ్వే ఉంటి, నా జాగల నేనే ఉంటి. పత్తి గిట్ల పెట్టిండే మన దిక్కు మీదికి. ఏమో చూడాలి. ఒకసారి అటు పోదాం, పాటు పోయి చూసేద్దాంపా ఎట్లుందో. పత్తి కట్ట గిట్ల కొట్టించింది కానీ అన్నగాడు. అరే మొత్తం బీడే ఉంచిండు కదా, మన చేనులు ఏం పెట్టలే కదా. ఓ బాబా, అవు గాని గీ కానీలు గింతగానం దూరం జరిగినాయింది. అన్న అన్న అని బాగానే నమ్మినావు కదా, చూసినావా గిక్కడున్నా కానీ గాడి దాకా జరిగింది. అరే గట్టి ఎట్లా జరిగింది? ఇక్కడ ఉండాలి కానీ అక్కడికి ఎట్లా పోయినాయి? ఇంకా గిట్లనే చూసుకుంటుండు. ఇది పోయి ఇంకా ఆడ ఉంటది, మొత్తమే ఉండకుంటూ అవుతుంది ఇక. అరే మా అన్నగారిని నమ్మి తప్పు చేసిన, ఇంత ఘోరం చేసిండేంది? మా అయ్యనాన్న చూడాలి కదా, ఇక్కడున్న కానీలకి అక్కడ వేసిండు. అసలు మనకు వచ్చిన పాలేది, ఎంతలు ఉన్నది, మనకి ఎంత ఇచ్చారు? అసలు నీ ముఖానికి లెక్కపత్రం అన్న తెలుసా? లెక్కేడుందే అన్నాడు. మా అయ్య గిడికలు వేసుకో అంటే గిడికలు అన్ని చెప్పిండు. మెల్లరాయను అయితే అత్తన్న. ఇప్పటికన్నా నా మాట వింటావా? చూసినావా అన్న అన్న అని ముర్తావు. నీ అన్న ఎంత పెద్ద పని చేసిండో. మన భూమిలా కన్నులు జరపవలసిన అవసరం ఏమున్నది? చూసిండే నేను ఇన్ని రోజులు ఏంది చూసి మా అన్న అంతా కలుపుకుండు కదా భూమి అంతా.
ఎక్కడున్న కనీళ్ళు ఎక్కడికి జరిగినాయి. కలిపిండో కలపలేదో కొలిపిస్తే కదా తెలుస్తుంది. ఆయన ఇన్ని రోజుల నుండి నువ్వు పోలేవా అటు ఇంటికాడనే ఉంటే ఇప్పుడు అదే. అంతేంది? నేను ఈడుండి ఏం చేస్తానని నా అమ్మగారింటికి పోయినా. కౌలుకి ఇచ్చినాక భూమితో మనకేం అవసరం? ఇగో ఈ కనీలు ఎందుకు జరిపిండో అడుగు. మొత్తం అదంతా కొలిపిద్దాం. మనకు వచ్చిన మాట మొత్తం కొలిపించుకొని మనం చేసుకుందాం. నేను చెప్పేది గింతనన్న అర్థమవుతుందా లేదా? మా అర్థమవుతుంది వర్రకు నేను పోయి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతావు? భూమి గురించి కనీళ్ళు జరిగినాయి కొలిపిద్దామని అడుగుతా మా అన్నని. పనాడు పోదంతి రేపు పోతుంది నేను. అరే చూసుకుంటున్న కొద్దీ ఉన్న భూమి అంతా పోతుంది. కన్నులు జరుపుకుంటే మొత్తం ఉన్నది లేదంతా ఆలద భూమిలోకి పోతుంది. నువ్వెప్పుడు కొలిపిస్తావు? సరే పోదంతి ఇప్పుడు పోదామా? పన్నాడు సరేదా పోదా. కొలిపించినాకనే లెక్క. సరే పోదా. సరే బా. అన్నా అన్న లేదా? అగో ఇప్పుడే వస్తాను పిల్లవా మంచిగా ఉన్నావా? అన్నా బయటకు జరుగు. అయ్యో ఏంది గట్ల ఎత్తాను? కనీళ్ళు ఎట్లా జరిపినవే? ఎక్కడ జరుపురా కనీలు? పొలం కాడ కనీలు ఏవి జరగలే అట్లనే ఉన్నాయి. అవేమో కనీలు అంటాడే మీరు. కనీలు ఎందుకు చెప్తామయ్యా మేము? మాకు ఏం పైన కనీలు జరపడానికి? జరపోతే ఎట్లా జరిగినాయి? జరగలేదు అప్పుడు గొలిచినాయి అట్లనే ఉన్నాయి అవి. చెప్పు మాట్లాడేవి. ఎక్కడుండే కనీళ్ళు ఎక్కడికి పోయినాయి? ఎక్కడికైనా నువ్వు చూసినవి ఏ వల్ల భూమి చూసినావు? మనదేనా అసలు? నువ్వు 2 ఏళ్ళ నుండి నువ్వే కదా తీసుకున్నది. కౌలుకు నువ్వే పట్టుకున్నావు కదా. అవునయ్యా మన కనీలు మనం ఎందుకు జరుపుకుంటాం? ఎప్పుడు ఏమన్నా పరాయోళ్ళు జరుపుకోవడానికి? మీ బాబు వంచి ఇచ్చినప్పుడు ఎట్లున్నాయో గట్లనే ఉన్నాయి. సరే నొల్లాది కానీ ఒకసారి కొలిపిద్దాం. అగో తీసుకుందాం. పెట్టుకుంటురా మీరు? బాబు అడుగు. ఏమైంది? కట్ట కింది పొలం లేదా? ఉన్నది. ఆ పొలంలో కనీళ్ళు ఎక్కడుండే? చింతకాడు ఉండే కదా. ఆ చింతకాంచెలు ఎక్కడికి జరిపారు చూసినావు నువ్వు? ఎక్కడ సరిపడి నేనే చూసినా మీకు అప్పుడు మంచి ఇచ్చిన మీరు నువ్వు ఆడుకుంటా నువ్వు వీడుకుంటా చెప్పిన 2 ఏళ్ళ ఆయన దుబాయ్ పోయి. నువ్వు పోయినవరా? నేను ఇంటికి నేను ఎప్పుడు అప్పుడప్పుడు పోయి చూసేస్తున్నా. నేను ఊరికే నేను పోతారా? చూస్తున్నా నీకు తెలియదా ఎక్కడున్న కనీళ్ళు ఎక్కడికి జరిపారు? ఒకసారి అడుగు కదా వాళ్ళని. అరే మంచిగానే ఉన్నాయి అనుకుంటున్నా నేను. అవన్నీ నేను చూసినరా. మంచిగా ఎట్లుండే? ఇప్పుడు మేము పోయి చూసి వచ్చినాం ఇద్దరం కలిసి. చెప్పే నువ్వు ఏం మాట్లాడతలేవు? ఏం చెప్పమంటావు? నీకేం తెలుసో నాకు కదే తెలుసు. నీ అన్న వదనాలనే కదా ఇడిచిపెట్టున్నా. ఇంతగానో మోసం చేస్తారని నేను కలగలన్నా? ఏబలమ్మ మోసం చేసింది. మామయ్య మీరు వంచిచ్చిన భూమి దగ్గరికే మేము ఉన్నాం అంతే తీసుకున్నాం. ఎంత హద్దుల్లో హద్దులు దాటకుండా ఉన్నాం. అదేమన్నా పరాయోళ్ళదా? అరే మీకు పంచిచ్చిన 3 ఎకరాల భూమి అయితే మంచి 4 ఎకరాల భూమి పంచిచ్చిన. అప్పుడేమన్నా కొలిపించినావా? అరే అప్పుడు మా అబ్బాయి ఇచ్చిన భూమి గింత ఉన్నది రాని మా అబ్బాయి చెప్పిన దాని మీదకి వెళ్ళి మీకు గింత అని మేము అందాక కొద్ది అద్దెలు పెట్టించిన కదా. మరి అప్పుడు కొలిపియను భూమి ఇప్పుడు ఎందుకు కొలిపిస్తావు? ఇప్పుడు కొలిపిస్తున్నావు. కనీలు జరిగినాయి కదా. ఎవరు జరిపారు? మేము జరిపినా మీరు రుజుకుందా? మరి చూపెట్టు. మరి నాకు తెలియదా చింత చెట్టు కాడు ఉండేది రేంజ్ చెట్టు కాడికి ఏంది? అవునే బాబు నువ్వైతే చూసినావు. ఏదో జరిగినాయి చెప్పు నాకు. జరిగినాయా? జరగలేవా చెప్పే. రుజువులతోటి పనేమున్నది? ఎటొక దిక్కు కొలిసి ఇయ్యిరి. మాట్లాడు. ఏకం కాదురా. ఇప్పుడు వాడు చూసి కనీలు జరిగినాడు. నేను అప్పుడు మీకు అందాక కొద్ది వాతావరణ కింద ఆ కనీలు బతుకోరా అని చెప్పి కనీలు జరుపుకుంటా భూమి ఆక్రమించడం జరుపుకుంటూ నాకేం తెలుసు? పెద్ద మనిషి జరిగినాయో జరగలేమో ఇప్పుడు కొలిపిద్దాం కదా. ఎవరి తీసుకుందాం కదా. ఏమిటి కొలిపిస్తావు? అప్పుడేమైనా కొలిపించురా? ఇప్పుడు కూడా కొలుసు అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదు? మాకచ్చే మాట మాకు మంచి ఇయ్యిరి. అరే ఇప్పుడు అందాక కొద్ది నేను కొలిసి మీకు పెట్టినా కదరా. ఇప్పుడు సరి సామానము కొలుసుకొని ఎవరిలో హద్దులు దాటకుండా కనీలు గట్ల చెప్పు అంటే మళ్ళా కొలుచుడు పెడతావా? ఇక కొత్త చదవడం అన్నట్టే కొలిపిద్దాం. తక్కువ ఉన్నప్పుడు కొలుచుకోవాలి. సమక్షంలో అయింది కదా. ఇగో తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు కాదు మావయ్య. అప్పుడు మీరు ఒక హద్దు పెట్టించారు. గదే హద్దులు ఉన్నావు. పక్క పొంటోడు మేము లేకపోతే మరిది పొలం పోయేది. అసలు మేము కాపాడుకుంటూ వచ్చినాక ఇప్పుడు మా మీద నిందలేస్తాడా? మేము జరుపుకున్నామని? జరుగుతూనే కదా చెప్పేది. అట్లా రా. వాడు అటు జరిగినా మీరు ఇటు జరిగిరా? మరి మేము ఎటు జరగలేదు. ఇంకా ఆయన పొలమే కాపాడుకుంటూ వచ్చినాం. కనీలు తీసి పాత్ర. ఎందుకంటే మాకు లొల్లిలాదు. కొలిపించే వాళ్ళు సరిసామని తీసుకుందాం. అవసరం లేదు కొలిపియడానికి. నేను అస్సలు ఎందుకు భయపడుతున్నావు? నేను ఎందుకు ఒప్పుకుంటా? కాపాడుకుంటూ వచ్చా నేను చూసుకుంటూ వచ్చాను. ఎందుకు ఒప్పుకుంటా? అరే లేనప్పుడు ఎందుకు అంటే ఎక్కువ ఉందని భయపడుతున్నావు ఏంది? నేను తీసుకున్నాను ఒప్పుకున్నా. అన్న ఆగే ఇటు చెప్పేది నువ్వు కొలుతుడు పెట్టకరా. అది నేను
అది ఎక్కువ ఉందనే కదా కొలిపి అంటున్నావు. ఏం లేదు, అరే మాకట్లే ఉన్నది భూమి. మీరు నిలబెట్టుకోకూర్రా, మరిగా నాకు అన్నం కూడా మీరు నిలబెట్టుకోకూరు, సరి సామానం చూసుకోరు. చూసుకుందాం, పెద్ద మనుషులను తోలుకొస్తా నేను. తోలుకొచ్చుకోపో, ఏం చేసుకుంటూ కొలిపించేదే ఇయ్యాలా. ఏంది కొలిసేది? నీ జాగ పోతా అంటే కాపాడుకుంటూ వచ్చినావు. అయినా మా జాగ మాకు అద్దులలో ఉన్నది. మీరు మీకు లేకపోతే ఒలిపించుకోపోరు, ఏమైనా వేసుకోపోరు. మా జాగ జోలికత్తే మాత్రం మంచిగా ఉండదు. చెడు సమానం ఉండాలి కదా. సమానంగానే ఉంది ఉన్న భూమి. ఇంకా దేశాల పండు తిరిగితే కట్టలు కట్టలు సంపాదించుకొని వచ్చి ఇప్పుడు పంచాలు పట్టుకొని వెళ్తా అంటే మాతో లేవు. మరి మీరు సంపాదించుకోగానే అద్దన్నా ఏంది? ఏమో ఇప్పుడు టైం మీదకి వచ్చి మా భూములు మాకు కావాలి, మా హద్దులు మాకు లేవని కొట్లాడుతాండేమో. కాపాడుకుంటూ వచ్చిన అన్న పేరుతో ఉన్నది లేదంతా గుంజుగా తింటే మేము ఎట్లా బతుకుమంటాం మరి? ఎవరమ్మా తిన్నది? ఒక్క రోజన్నా భూమి కాడికి వచ్చిన చూసిన ముఖమేనా? ఏమో ఇంట్లో తినుకుంటా మొగరు సంపాదించి పెట్టిన కొద్ది కాలు కాలేసుకొని బతుకుతాను. ఇంట్లో కూర్చొని తినుకుంటుంటేనే నీ రాజ్యం నువ్వు వెళ్తాను. అయినా నీ సొమ్ము సంబంధానికి ఏమైనా ఆశపడతానన్నా? మాకచ్చే వాటనే నేను అడుగుతాను కదా. చెప్పే మాట్లాడతలే. బాబు నేను చెప్తే గారా అప్పుడు నేను పంచిచ్చిన కదా. ఇక నువ్వు నీతో కాదు, పెద్ద మనుషులను పిలుస్తా, ఇద్దరు పెద్ద మనుషులను పిలుస్తా, నువ్వు ఇద్దరు పిలుచుకో, మాట్లాడదాం. భూమి కొలిపించుడే. అంతే బా, కొలిపించుకోరు, ఏమన్నా చేసుకోరు. మాకేమైతుందిరా? అరే తప్పే, నువ్వు భయపడకపోతే ఏముందిరా? భయపడనప్పుడు కొలిపియాలి. ఇద్దరు పెద్ద మనుషులు కొలిపించుకోరు, ఏమన్నా వేసుకోపోరి. మా భూ జోలికి అత్తే మాత్రం మంచిగా ఉండదు. పోరి. మీ భూమి జోలికి ఎందుకు వస్తున్నాం? ఎవరికి వచ్చేవాడు అరే ఏంది? ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఇంటి మీకు వచ్చి లొల్లి పెడతారని నాకు అర్థం కాదు. జరిపినప్పుడు ఇజ్జత్ పోతుంది జరిపింది జరిపిన వాళ్ళని తీసుకురా ఒకసారి. ఎవరు జరిపారు? మీరే జరిపారు ఇద్దరు. మళ్ళా మాట్లాడుతురా? నడు పోదాంపా, తోలుకదాంపా, పెద్ద మనుషులను తోలుకదాంపా. అరే లొల్లెందుకురా, లోకం ఎందుకు? మళ్ళీ ఒకసారి ఒలుచుకుంటే అయిపోతుంది. ఇవి నా పేరు ఖరాబ్ చేయకురా రాములు. నువ్వు కాదు మావయ్య, మీ చిన్న కొడుకు భూమి నిడిచిపెట్టి దుబాయ్ పోతే అది బీడు పడుతుందని చెప్పేసి మేము చేసుకున్నాం. పుక్యానికి వచ్చిన భూమి మా తమ్ముందే కదా అని మేము చేసుకోవచ్చు. కానీ మా తమ్మునికి ఒక సంసారం ఉందని మీకు పెద్ద కొడుకు ఆలోచించి ఇన్ని పైసలు ఇచ్చిండు అంటే మేము మేము వాళ్ళకి రూపాయి ఇచ్చినాం. కొంచెం అన్న ఆలోచన ఉండదా మావయ్య? మేము కన్నీళ్ళు జరుపుకునేటట్టు కనబడుతున్నామా చెప్పు? సరే దాన్ని కొలుచుకోర్రా, కొలుచుకుంటే ఎవరి సమానం ఉంటుంది. దగ్గర పైసలు లేవంటుండగా, పెద్దోళ్ళు లేవంటుండే, వాడు పైసలు ఖర్చు ఉంటే వాడే పెట్టుకుంటాడు, వాడే చూసుకుంటాడు. ఎందుకురా మీకు? వాడు పైసలు పెట్టి కొలుచుకుంటానగా మీకెందుకురా బాధ? ఇగో మీ బాబు కూడా అటే మాట్లాడతాడు. మీ తమ్మునికేమో భూమిని కొలవాలని ఉంది. అది కొలిసినామంటే భూమి తీసుకున్నదంతా బయట పడుతుంది. ఇక మనకు భవిష్యత్తులో రూపాయి లేకుండా అయిపోతుంది. కొంచెం ఆలోచించు. ప్రశాంత్ ఎప్పుడు వచ్చినావు? అన్న నమస్తే. మొన్న వచ్చింది. అంత మంచి పాన మంచిగా ఉందా? అంత మంచిగా ఉంది. ఏం చేస్తారు మరి ఇద్దరు ఎటో పోతారు? ఏం లేదు, ఇటే నీ దగ్గరికి వచ్చినాం. దేని గురించి? ఏం లేదా, నీకు తెలిసిందే, నాకు కట్ట కింద మా భూమి ఉంది చూడు. ఆ భూమి కనీళ్ళు మా అన్న జరిపిండు. అదే ఇంటికి పోయి నేను అడిగితే కనీళ్ళు నేను జరపలే అంటుండు. 2 ఏళ్ళ నుండి మా అన్ననే వేసుకుండు భూమి. అంటే నువ్వు పొలం కాడికి వచ్చినావా? పోయి వచ్చినా చూసి వచ్చినాం ఇద్దరం కలిసి. జరిపి రారా బుజ్జి? చూసినామే, చింతకాడు ఉన్న కానీ రేణి చెట్టు కిందకి వచ్చింది. అడుగుతే ఏమంటారు? అదే ఇంటికైనా ఇంటికి పోతే కొలిపించలేదు అంటారు. కొలిపించుడు అంటే ఇప్పుడు నువ్వు 2 రోజులు లేవు, ఈమె ఇంటికనే ఉన్నది. నువ్వు మీ అన్నకు నమ్మిపోయినావు కదా. ఇప్పుడు ఆయన నువ్వు దగ్గరికి పోతే నేను కొలిపియా, నువ్వు ఆనే ఉన్నది అంటుడా? అదే నమ్మిపోయినాం కదా. ఇప్పుడు చెడుసాగం తీసుకుందాం అంటున్నా. నేను చెడుసాగం ఇచ్చిండు బాపు, అదే చెడుసాగం నేను ఏమంటున్నా కొలిపించి. అప్పుడు పంచిచ్చింది బాపే కదా. బాపే పంచిచ్చిండు. ఏమన్నా అడిగితే ఎక్కడ ఉన్న కానీ అక్కడనే ఉన్నది, మేము మంచం ఏం చేసుకుంటారో చేసుకోపోరని అన్నారు. గందుకే దాకా వచ్చినామే. ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములే. ఇప్పుడు ఎవరి తప్ప అనేది మనం ఆడికి పోతే తెలుస్తుంది. రావణ నోటి అలా తండ్రి ఉన్నాడు కదా, మరి ఇద్దరిని అడిగితే ఇప్పుడు పాప ఈయన మస్కట్ పోయొచ్చిండు. వీడి తమ్ముడు ఈడ ఇంటికాడ పరిస్థితి మంచిగా లేక అక్కడికి పోయి ఇంత సంపాదించుకున్నాడేమో, ఆయన ఇక్కడ చేసుకున్నాడు. సరే ఎవరి దగ్గర ఏముంది అన్నది మనకు ఆడికి పోతే ఏర్పడుతుంది, పోతే తెలుస్తుంది. మన మధ్యలో నువ్వు లేవు, అన్నలేడు. ఈడ అందరం ఇప్పుడు మీ తండ్రి మీరు మీ వాళ్ళిద్దరు ఆరాలు. సరే ఎట్లయినా మీరే జరా మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడారు కనీలు కూడా జరిగినాయి చూసిండ్రి అని ఇప్పుడు మీ డాడీ అన్నాడు అనుకో, దాన్ని మీ ఇద్దరు పొత్తుల చెరిసగం చేసి ఇద్దరు ఒక్క తల్లి కుట్టిన వాళ్ళు కాబట్టి లొల్లి పెట్టుకోకుండా బతికేటట్టు ఉండాలి. కిషనా నమస్తే. నమస్తే. ఎప్పుడు రాను గిట్ వచ్చిరామే? కొద్దిగా పని పడ్డది నీతోటే. నాతో ఏం పని? ముసలితో ముసలంతో గట్లేదు అనుకుంటు. చిన్నోడు మస్కట్కి వెళ్ళి వచ్చిండు కదా, అయితే ఇద్దరు వచ్చిర్రు పొద్దున నాతోటి. పొద్దున వచ్చి అన్న ఇట్లా పెద్దన్న నేను ఓంగా చింత చెట్టు కాడ ఉండే కనీలు రేంజ్ చెట్టు దగ్గర జరిగినాయి అని అంటే, నువ్వు ఇంటికి పెద్దోని కదా, ఇద్దరికి వంచిచ్చినావు నువ్వు. మరి నీ దగ్గర తెలుసుకుందాం, మరి ఏంది తప్ప అంది తప్ప అని తెలుసుకుందాం అని వచ్చిన.
ఏమంటావు? అరే ఏమనడం ఏముందే, అప్పుడు నాకు అబ్బాయి నాకు భూమి పంచిచ్చిర్రు, నాకు 3 ఎకరాలు పంచిచ్చిర్రు. నాకు 2 కొడుకులు అయితే వాళ్ళకి చెరువు ఎకరనారా, అరే ఇట్లా అందరి కొద్దిగా అద్దులు పెట్టించి ఇచ్చిన వాళ్ళకి నేను. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, మా డాడీ వంచి ఇచ్చినప్పుడు ఎట్లుందో గట్లుందనేమో వాళ్ళు వచ్చినాక రేంజ్ చెట్టు కాడ ఉన్న సింత చెట్టు కాడ ఉన్న చెట్టు అటు రేంజ్ చెట్టు కాడికి జరిగింది అంటారు. నీ మనసులు ఎట్లుంది, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు? ఈ ఎవరు మంచి వాళ్ళు అంటే ఏం చెప్తాం, నేను పంచిచ్చిన వాళ్ళకి బతుకుర్రా బిడ్డ అని చెప్పిన నేను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక్కో అంగిలు ఎక్కువ వేసుకుర్రే, అటు చిన్నోడు బతకవేయండు, నువ్వు ఇంటికి పెద్ద నువ్వు ఎట్లా చెప్తే మరి వాళ్ళని అడుగుదామంట, పంచాయతీ పెడదామా ఎట్లా అంటో చెప్పు నువ్వే. నేను మొన్ననే వాళ్ళు లొల్లి పెట్టుకుంటే చెప్పిన, అరే లొల్లి పెట్టుకోకుర్రా, నా పేరు బదనం చేయకుర్రి, నేను నలుగుట్లకి ఇవ్వరకు మాత్రమే పోలే, నా పేరు కాపాడు కొడుకు అని చెప్పిన నేను. ఇప్పుడు నువ్వు మంచోను అనే నీ దగ్గరికి వచ్చి అడిగిన ఎవరిది పొరపాటు? ఇప్పుడు ఎవడొచ్చింది దగ్గరికి? చిన్నోడు వచ్చిండు ప్రశాంత్. ఇక అత్తే ఎట్లా మీరు మీ పెద్దోని వీళ్ళు రాములు వీళ్ళు మాట్లాడదాం. రాములు, ఓ రాములు, మాట్లాడు. రాములు ఇట్రా ఇట్రా. పంచాయతీ కాదు అయితే ఇప్పుడు మీ తమ్ముడు వచ్చిండు మా దగ్గరికి, కిషన్ బాబుని అడిగిన అప్పుడు అద్దాల కొద్ది గెట్లు పెట్టుకురాట. అయితే ఇప్పుడు తమ్ముడు ఏమంటున్నాడంటే చింత చెట్టు కాడ ఉన్న గెట్టు రేంజెడ్ దాకా వచ్చిందని మా దగ్గరికి వచ్చిండు. ఏమంటుండంటే అప్పుడు నాకు తెలియక నేను లేను, మస్కట్ పోయినా, మా అన్న వచ్చేవరకు ఇట్లా చేసిండు, మరి నేను లేకపోతే పొద్దున నిన్న మా భార్యతోటి వరకు కనీలు జరిగినాను అంటే ఇప్పుడు కిషన్ బాబుని అడిగితే ఏమంటుండు మా తల్లిదండ్రులు వంచి ఇచ్చింది నేను మీకు మా కొడుకులకి ఇచ్చిన, అప్పుడు అందరికి కొద్ది గెట్లు పెట్టిన అంటుండు, మరి ఇప్పుడు కొలుసుకుందాం అంటారు ఏమంటావు? మేమెందుకు కొలుసుకుంటాం? కొలుసుకుంటాం అంటే ఇప్పుడు అన్నదమ్ములు వాళ్ళు, మీరైతే వెనకసిరి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఇద్దరు మస్కట్. అరే ఇప్పుడు ఇద్దరు తోడబుట్టిన వాళ్ళే, ఒక తండ్రి పేరు ఖరాబ్ చేయకూరు కదా, వచ్చి ఒకసారి కొలుసుకుందామని అంటే మాట్లాడి కొలుసుకుంటే అయిపోద్ది కదా. అరే పైసలు ఆడు పెట్టుకుంటాడు, ఆడితే చిన్నోడు పెట్టుకుంటాడు, ఆడితే ఏం అవసరం లేదు. చిన్నోడు ఇప్పుడు డౌట్ వచ్చినప్పుడు కొలుసుకున్న దానికి ఏంది మరి? దోసుకొని తినుడుగా. అవునే కిషన్ బాబు చెప్పేమే, మరి నువ్వు అప్పుడు గట్ల ఇచ్చినాటివి చెప్పిన ఏం చెప్పమంట వాళ్ళకి ఊకే చెప్పమంటావని ఈజీగా మాట్లాడుతాను ఏంది మామయ్య, చెప్పొత్తలేదా? దేవుడు అని పొలం చేసుకుంటా ఆయనది కాపాడుకుంటూ వచ్చినాం, మాది మేము కాపాడుకున్నాం, ఇప్పుడు తీర టైంకి వచ్చినా కొలవాలి అంటే మాకు పని లేదు పాట లేదు. ఇక అరే పని పాట కాదురా, వానికి అనుమానం వచ్చింది, అనుమానం వచ్చినప్పుడు కొలుసుకుంటే ఏమవుతుందిరా? ఇప్పుడు ఇద్దరికి సరిసగా ఉంటది కదా, కనీళ్ళు జరిగినట్టుండి వాడు ఆయన గుంజుకోడు ఆయనది నీది గుంజుకోడు, ఎవరిది వాళ్ళకే ఉంటది. అరే మా దగ్గరగా చెప్పిండా ఇన్నూరి కదా, అరే పైసలు ఆడ ఇస్తాడది ప్రశాంత్ ఇస్తాడట. వాని మాటలు కాదురా, నాకు ఇద్దరు సమానమేరా, మీరు నామ కూడా మీరు లొల్లి పెట్టుకుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందిరా మనసుకు. నేను ఏం సపోర్ట్ మాట్లాడు, నువ్వు కొడుకే వాడు కొడుకే సపోర్ట్ చేసుడు, కిషన్ చేస్తలేడు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది కాబట్టి ఊళ్ళో పెద్ద మనుషులం, ఊరు పేరాబు తండ్రి పేరు ఖరాబ్ చేయకుండా మీరు ఉంటా అంటే ఇద్దరికి సమానం మంచి గెట్లు జరిగినాయి అని వాళ్ళ అనుమానం ఎప్పుడు పడరు. దాని మీదకి వెళ్ళి మనం ఒక టేప్ పెట్టి తీసుకుపోయి కొలుసుకొని పైసలు ఆడే పెడతా అంటాడు, ప్రశాంత్ పెడతా అంటాడు, మొత్తం సెట్ చేసి నీకు ఇచ్చేస్తాం. మౌనిక ఒప్పుకోపోతే ఎట్లా? నువ్వు మేము చెప్పినట్టు ఇరపోతే ఎట్లా? గట్లా అంటే నడుతుందా? ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక్కదాన్ని కుట్టిన వాళ్ళు మీరే ఇప్పుడు నువ్వు చూసిందని కాదని అంటే అప్పుడు పంచిచ్చినప్పుడు నువ్వు లేకపోతే ఒప్పుకోమంటే ఎట్లా అంటావు? ఇప్పుడు మేము జడగొడతామా ఊళ్ళో? కాదు అట్లా కాదు రాములు, ఒక్క నిమిషం. మౌనిక మేము దోసుక తింటామా నీ భూమి గిట్ట మీకు ఇద్దరికే పంచిస్తాం కదా. మేము కూడా ఇప్పుడు మాది మాకే ఉంది వాళ్ళకే ఉంది అని అంటున్నాం, అప్పుడు పంచిచ్చిందే కదా ఇప్పుడు రాకున్నది గదే చేసుకుని బతుకుతున్నాం. పంచుడు చేసుడు అంటే మేము నిర్గం చెయ్యం అంటే ఇప్పుడు మేము వాళ్ళ భూమిని దోసుకొని తింటానమా? నీకు దోసుకున్నాడు అనిపించుడు కాదు, నేను ఒక్కటి చెప్పినాక నువ్వు అను. కిషన్ బాబు అప్పుడు అందరి కొద్ది పంపించిండు అని నేను అప్పుడే తెలుసుకుంటే ఇప్పుడు నీ డౌట్ ఏంది? ప్రశాంత్కు అన్నకు ఒక అర్ధెకరం దాకా కలిసింది అన్నట్టు డౌట్ ఉంది, దాన్ని మనం సరి చేసుకోవాలంటే ఒకసారి కొలుసుకుందాం. నీ చేసుడు కాదు, నేను ఒక్కటే చెప్తా, మంచి క్రమశిక్షణ కొద్దీ గెట్లు పెట్టుకొని పంచుకోర్రి, నేను వచ్చి మాట్లాడితే గెట్లు పెడితే ఎవరు అలాగే చేస్తా. మౌనిక ఒకసారి చెప్పినప్పుడు నువ్వు ఇద్దరు కన్నతల్లి కుట్టిన వాళ్ళు పరిచయం చేయకూర్రి. ఎవరు పరిచయం చేస్తలేరు, మామి విడిచిపెట్టి పోతే మేము కాపాడుకుంటూ వచ్చిన దానికి మళ్ళీ మమ్మల్ని నిందలు వేసుకుంటే చేస్తారు. సరే ఆడు పైసలు పెడతా అన్నాడు, చక్కగా పొద్దుగాల శుక్రవారం నాడు పైసలు మొత్తం అంతా పెట్టిస్తా. నీకెందుకు ఆయనకి డౌట్ వచ్చింది, ఎప్పుడు పైసలు మొత్తం పెట్టిస్తా నేను, ఓకేనా? కిషన్ బాబు పోదాం మరి, పొద్దుగాల ఆడికి వచ్చినప్పుడు కాదు నువ్వు ఉండాలి పెద్ద ఉంటా. సరే నాన్న. చూసినవా తమ్ముడు అని ఎన్నికేసుకొని వచ్చినావు, ఇప్పుడు నలుగురు ఇంటి మీద పంపిండు, ఇచ్చేది బాయే. ఏ జవడం ఏముందిరా, జవడం ఏం లేదు, అనుమానం వచ్చినప్పుడు కొలుచుకుంటే అయిపోద్ది. ఎందుకు రా ఎవరికి సపోర్ట్ ఎందుకు ఇస్తాం రా?
నువ్వు వాడైనా సమానమే, నువ్వైనా సమానమే. ఇప్పుడు అన్నది అటు ఉంది అన్నావు, ఇక్కడ గెట్లు అవుతున్నాయి. ఇడికెళ్ళి కొలువురు అయ్యో ఈడ కానికాడ ఇడ పెట్టు కొలుచుడు పెట్టే టేపెట్. ఆగో, ఇది ఎక్కడ కానీ ఇది కాని కాదు, అసలు కాని గురించి రానే కాదు. ఒడ్డు కాడికి వెళ్ళి ఒడ్డు కాదు కానికి ఇన్నే అయ్యో చింతకు చక్కగా చూడుర్రి. ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు వంచింది ఒడ్డు కాడికి వెళ్ళి. మామూలుగా లొలి పెట్టుకున్నాడు కాదు, మేము వచ్చినాము. నువ్వు కరెక్ట్ చెప్పు, నీ 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 మనసు పూర్తిగా చెప్పు. ఇగో మా మామ వంచిచ్చింది కానీ కాడికి వెళ్ళి కాదు, ఒడ్డు జాగా చూసి ఇచ్చిండు. ఆడికెళ్ళి కాదా చింతకు చక్కగా ఉండే ఒక్క నిమిషం ఆగవా, అంత కొలిసినాక సరిసాయం చేస్తాం, గెట్లు పెడతాం. కొలురి ఆడుకుందాని నువ్వు ఆడుకుందాని ఏందన్నట్టు ఇది. సరే కొలురి కొలుతాం గట్ల కానీ మొత్తం కరెక్ట్ పడతాం. ఇద్దరు సరిసాయం చేస్తే పాస్ ఇస్తాం. అది ఎవరన్నా 50 ఫీట్ల 3 ఇంచులే. 50 ఫీట్ల 3 ఇంచులు. ఇంకా ఆడవి గిట్ల ఆడవి గిడు గిడు అది అక్కడ దాకా డబ్బా దాకా మంచిగా పట్టు అన్న మంచిగా పట్టు. మంచిగానే పడతాం. నేను జడగొట్టాను కానీ రేటు జరిగాయి నీకు. మళ్ళీ దారానికి వేసి చూసుకో. 90 ఫీట్లు. మళ్ళీ ఒకసారి ఇట్లా రా, గిట్లా జుట్టు గిట్లా గిట్లా కొలు ఒకసారి. ఇట్లా కొలిసినాక ఇక అంత సామానం చేసి గెట్టు పెడితే అయిపోతుంది. ఇంకేదే ఇట్లా మంచి కొలురు అడ్డం కొలురి. ఏం నష్టం చేయకుండా చేస్తాం. ఇద్దరు అన్నదమ్ములు టోటల్ కొలిసి సేమ్ బరాబర్ చేస్తాం. కొలురి మీ పని మీద కాదు. ఇటు ఒకసారి పోనీ ఇక. ఇటు ఒకసారి కొలుస్తా. అట్లా మళ్ళీ ఎలివేట్ మళ్ళీ మీరు ఎప్పుడు కలిసి ఉండాలి అట్లా. ఇప్పుడు ఇది 3 ఎకరాల ప్లాట్. చిన్నోనికి ఎకరన్నారా, పెద్దోనికి ఎకరన్నారా రాంబాబు రాసి ఇచ్చిండు. అయితే ఇంట్లో మనకి ఎట్లా అంటే రావణ దానిలో ఎకరం 30 గుంటలు అందులో ఉన్నది. ఈ ప్రశాంత్ గారికి ఏం పాపం ఎకరం 10 గుంటలు వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా పెద్దోని దగ్గరనే ఉంది భూమి. దాన్ని సమానం చేయాలి. రాములు ఇట్లా చెప్పు. ఇప్పుడు నీ దానిలో ఎకరం 30 గుంటలు నీ దానిలో ఉంది. తమ్ముని దానిలో ఎకరం 10 గుంటలు ఉన్నది. 10 గుంటలు నీ దానిలో కలిసింది. ఇప్పుడు లెక్క చూస్తే కరెక్ట్ ఉన్నది. భూమి అయితే ఎటు పోలే. 10 గుంటలు తేడా. 10 గుంటలు 10 గుంటలు మాకు ఇమ్మనురే, మాకు కల్పమను. ఇగో 10 గుంటలు కాదు, ఏం కాదు. ఆయన దుబాయ్ పోయినప్పుడు భూమి అంతా కాపాడుకొని వచ్చినాం. మా అంటే పెద్దోళ్ళం కాబట్టి 10 గుంటలు ఎక్కువ ఉంది. ఓర్చుకోవడానికి ఏమైతుంది? కాపాడుకుంటే ఎట్లా ఇస్తారు? సరి సమానం ఉండాలి కదా ఇద్దరికి. అబ్బా, ఇన్ని రోజులు చేసిందంతా వేయిందా? ఏం చేసిరు? మస్తు చేసిరు మీరు. సరి సమానం చెప్తురు కదా వాళ్ళు పెద్ద మనుషులు. సరి సమానానికి నేను అస్సలు ఒప్పుకోను. మేము పెద్దోళ్ళం అయ్యేపాటికి మేము 10 గుంటలు ఎక్కువ తీసుకుంటాం గంటే. ఎట్లా తీసుకుంటారు? సరి సమానం ఉండాలి కదా. మనదే ఉంది ఎట్లా ఇడిచిపెడతారు? ఒక్క గుంట కూడా ఇడిచిపెట్టా నేను. పెద్దోళ్ళకు జట్టపాల కింద వస్తాయి. గట్ల ఎట్లా వస్తాయి? బాబాయ్ చెప్పిండు కదా తల్లిదండ్రులు వంచిచ్చిర్రు. పెద్దోళ్ళేంది చిన్నోళ్ళేంది ఇద్దరికి సమానంగా ఉండాలి కదా. అంటే మేము కష్టం చేసింది ఏం లేదు. అన్ని పోనీ. అంటే మేము అట్టిగా తినుకుంటా కూర్చున్నాం ఏంది? మీరు కట్టం చేస్తే అది కాపాడింది అన్ని వేలేరా. 10 గుంటలు వచ్చారు కోరుకుంటారు. ఓ మత్తు కాపాడినావు కనిపిస్తుంది. అది కాపాడినట్టు లేదు, కానులు తీసి జరుపుకున్నట్టున్నది. గుంట కాదు, 2 గుంటలు కాదు, 10 గుంటలు ఆపుకున్నారు. 10 గుంటలు ఎట్లా ఇయ్యారో చూస్తా. ఇదంతా కాదు ముచ్చట. మేము ఇంటికి పెద్దోళ్ళం, అన్ని తీర్ల మేము చూసుకునేటోళ్ళం. రేపటి రోజు మామకి ఏమన్నా అయినా కానీ మేము ముందు అడిగేసేటోళ్ళం. మాకు 10 గుంటలు ఎక్కువ ఉన్నా ఏం పాపం లేదు, ఎవరికి పడిపోయేది లేదు. అంటే మేము చూసుకోమా ఏంది బాబుని? ఇన్ని రోజులు ఈయనే ఉండి చూసుకున్నావు. 2 ఏళ్ళకి నువ్వే చూసుకున్నావు, నీ పిల్లమే చూసుకున్నావు. అంటే నేను ఉంటేందు లేకుంటే చూసుకుంటా లేదా? మత్తు చూసుకున్నా అడగపోయినా నీ పిల్లని నచ్చినాక. మత్తు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడవేది? మౌనిక, నువ్వు పెద్ద మనుషులు ఉండగానే 10 గుంటలు ఎక్కువ వచ్చింది. అవును మరి నేను చూసుకున్నా, నేను చేసిన కాబట్టి నేను కావాలని కొట్లాడుతున్నా. అమ్ముకొని పోయాడు. మత్తు అట్లా కాదు కానీ ఆపద వచ్చినప్పుడు ఇద్దరం చూసుకోకపోతే ఒక్కరినికే ఇడిచిపెట్టుకుంటామా? ఎన్నడమ్మా నువ్వు చూసి చెప్పమేమా? ఎవరు చూసుకున్నారు నీ దగ్గర పట్టుకుని? చూసుకున్నారా? ఇద్దరు సరిసమానం ఉండాలి. నువ్వు కూడా అతడే కలిసిపోయినపో. అందరూ ఒకటే, ఒక మేమే. ఇప్పుడు వాడు కొడుకే, నువ్వు కొడుకే. మరి నువ్వు కొడుకున్నప్పుడు న్యాయం మాట్లాడు. ఇద్దరు సమానం మంచి ఇచ్చినప్పుడు సమానం ఉండాలి. మీరు చూసింది ఏంది? ఇప్పుడు 10 గుంటలు పెళ్ళ మాటలు వినుకుంటా బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళం గిల్లం అనుకుంటా. అనిపించలేదా? కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటనుకుంటారు? అని చెప్పిన మాటలకు నా మీద గురికొస్తుండే వచ్చి. అయ్యో, ఆయన పెద్ద మనిషి, నువ్వు ఎందుకు అట్లా